కృంగిపోయిన వాళ్ళు, ఏమండి, నలిగిపోయిన హృదయం కలిగిన వారు ఎవరైనా గుండెలకు హత్తుకుని నేనున్నా కదా, ధైర్యంగా ఉండు, భయపడమాక, నేను నీకు దీవెన కలిగినట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆయన చెప్పిన మాట ఎంత గొప్పదంటే, ఈ సంవత్సరం మనందరినీ ఆయన తన కవిగిటిలోనికి తీసుకోబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దీవెన మనకి ఇవ్వటానికి, ఆయన దీవెన మనకు దయచేయటానికి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. విశ్వసించిన వారందరికీ ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనం. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. ఆమేన్ చెప్పండి. ఎవరి దీవెన చొప్పున వారికి ఆయన దీవెన అంటే పక్కన దీవెన నీకు రాదు, కానీ నీ కొరకు ఆయన ఏ దీవెన అయితే ఉంచారో ఆ దీవెన నీవు ఈ సంవత్సరం ప్రభు నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. ఆయన నీ కొరకు ఏ దీవెన ఇవ్వాలనుకున్నారో, ఎవరి దీవెన చెప్పున ఆయన వారికి దీవెన ఇచ్చాడంట. మరి ఈ రోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో మీ కొరకు ఆయన ఏ దీవెన సిద్ధపరిచారో బైబిల్ లేఖనం ఎన్నటికీ తప్పిపోదు. భూమి ఆకాశము గతించవచ్చేమో కానీ నా మాటలు గతించవని ప్రభు చెప్పాడు. మరి ఏ దీవెన కోసం ఆశతో వచ్చావో, నా బిడ్డకి ఇంకా వివాహం కాలేదయ్యా, ఇదిగో మా అమ్మాయికి ఇంకా గర్భం తెరవబడలేదయ్యా, లేకపోతే నా ఇంట ఈ కార్యం జరగలేదయ్యా, నాకు ఈ మేలు జరగలేదయ్యా అనుకుంటూ వచ్చి ఉంటావు. అందుకనే ప్రభు ఈ మాట ఇచ్చి పంపుతున్నాడు. ఏమనంటే, ఆయన దీవెన నీకు కలుగునుగాక. ఎవరికి ఆయన దీవెన ఇస్తాడు? ఎవరైతే దేవుని ఆజ్ఞలను విని వాటిని ఎవరైతే అనుసరిస్తారో వారికి నా దేవుని దీవెన ఈ సంవత్సరం అంతా కలుగునుగాక. పాత నిబంధన ప్రకారం 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధన ప్రకారం మనం గమనించుకుంటే మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నీ దేవుడైన నీ ప్రభువుని నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను నీ దేవుని నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడు నువ్వు ఆరాధించాలి, సేవించాలి. మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఆయన ఇచ్చింది ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించాలి. 2వది, దేవుని లాగానే ఆయన ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు చేయండి, ఆయన దీవెన మన మీద ఉండును గాక. హల్లెలూయా.